వాళ్ళందరి కుటుంబం పెద్ద, వాళ్ళందరికీ మార్గదర్శి. ముఖ్యంగా అలాంటి సామాన్య వ్యక్తులను ప్రోత్సహించి ఆపద వచ్చిన కష్టం వచ్చిన భుజం తట్టి సూచనలు సలహాలిస్తూ మాలాంటి వ్యక్తులు కట్టాలి. గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. వారు నాకు చాలా గురువు లాంటి వ్యక్తి. చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో వారిని కలవడం జరిగింది. న్యూస్ కాలేజ్ కోసము, పేపర్లో పేరు రావడం కోసం కాదు, చాలా విషయాల్లో వారికి కలవడం జరిగింది. నిజంగా నీతి నిజానికి మారు పేరు వారు. నేను ఒకసారి సరే రాజకీయ నాయకులు అంటే కూడా రాజకీయ వ్యవస్థనే ఒక రకంగా విషయం వస్తుంది దేశంలో వాళ్ళ అంటారు. నేను కనీసం పనులు తీసుకోకపోతే కూడా వాళ్ళు తీసుకోలేదు. అదంతా ఇంకా చూడండి వ్యక్తి. సరే వారితో పాటు మీరంతా కూడా ఈనాడు పేపర్ అంటేనే మరి ఈనాడు రిపోర్టర్స్ అంటే కూడా సొసైటీలో గౌరవం ఉంది అంటే వారి యొక్క గొప్పతనం, వారి యొక్క నిక్కచ్చి నిజాయితనం. అటువంటి సందర్భంలో చాలా సందర్భాల్లో వారు నాకు ఏ కార్యం చెప్పినా కూడా దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేసిన వారికి నాకు చాలా దగ్గర సంబంధం. నేను చాలా సందర్భంలో కలిసాను. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కూడా టెన్షన్తో ఉండేది. రామోజీరావు గారు మన మధ్య లేదు, ఈనాడు పరిస్థితి ఏంటి అని. కానీ నేను చాలా సందర్భంలో చెప్పినాను, రామోజీరావు గారు మన మధ్య లేకుండా ఇక్కడ ఉంటారు, మన మధ్యలో ఉంటారు. ఈనాడు సిబ్బంది మామూలు సిబ్బంది గారు, అందరూ రామోజీరావు గారి మార్గదర్శకులు. అందరినీ రామోజీరావు స్ఫూర్తి తెలుసుకొని నిరంతరం గతంలో ఏ విధంగా ఈనాడు ఈ వ్యవస్థ ఈ సంస్థ ముందుకు సాగిందో రాబోయే రోజుల్లో కూడా వారికి మంచి ఇంకా పేరు వచ్చేది కూడా మరి ఎక్కడ కూడా వారికి తృప్తి పడే విధంగా కూడా సిబ్బంది కలిసి కుటుంబంలాగా పనిచేస్తారని చాలా సందర్భంలో చెప్తూ వస్తుంటాయి. అలాంటి వాతావరణంలో చంద్రయాన్ సందర్భంగా నేను వారు కూర్చొని దాదాపు 2 గంటల పాటు ఇద్దరమే దాన్ని వీక్షించారు. 2 గంటల పాటు వేరే పని మీద వారు నాకు ఇప్పిస్తాను పోయినారు. 2 hours వారు నేను కలిసే దాన్ని చూడడం జరిగింది. ఆ రోజున అనేక విషయాలు చెప్పి చాలా బాధ అనిపించిన ఆ రోజు కూడా. కానీ ఇంకొక 10 రోజులు వారు మన మధ్య ఉండడే ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకునే వ్యక్తి అని. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నేను రోజు నేను రామోజీ ట్రిప్స్కి పోయేటువంటి అవకాశం అంటే చెప్పి అది నడుపుడు కాబట్టి ఇంకొకటి రోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. మనందరం కూడా నేను కూడా కుటుంబ సభ్యుని, నేను పొలిటీషియన్ కాదు, 100% పొలిటీషియన్ కాదు నేను. కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇంకా రామోజీరావు గారి శిష్యుడిగా తప్పకుండా మీకు అండగా ఉండా, ఈ సమస్య అండగా మీకంటే ముందు నేను ఉండి ఇది అండగా ఉండే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనమందరం కూడా ఏ ఆశయం ఏ లక్ష్యం కోసం వారు పరితపించరు, వారు ఆలోచించరు, ఆ ఆశయాన్ని లక్ష్యాన్ని మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. లేదా వారి నిక్కచ్చి వల్లనే మనందరం కూడా మీరందరూ కూడా బయట సొసైటీలో గల్లే వేసుకొని నేను ఈనాడు అని చెప్పగలుగుతున్నాం. ఇతర పత్రికల్లో రిపోర్టర్స్ కూడా, కెమెరామెన్ కానీ రిపోర్టర్స్ కూడా మీరు ఎక్కడ చేసారు ఇంత నిజాయితీ కూడా అంటే నేను ఈనాడు ట్రైనింగ్ తీసుకున్నాను చెప్పంటారు, ఈనాడు చదువుకున్నా అని చెప్పంటారు. అటువంటి ఒక గొప్ప పేరు ఈ సంస్థ. కాబట్టి రాబోయేలో కూడా అందరం కూడా ఇలాంటి నిరాశ పడకుండా, ఆవేదనకు గురి కాకుండా ధైర్యంగా రాబోయే నిరంతరం నడుతున్నట్టుగా మనం భావించి రాబోయే రోజు ముందుకు సాగని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు కోరు. మరి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి కుటుంబమైన మీ అందరి యొక్క ఆలోచన కలుగుతుందని చెప్పి ఆ ధైర్యాన్ని ఆ శక్తిని మీకు అందించాలని చెప్పి ఆ భగవంతుని అమ్మవారి కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.